హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అలకనంద ఆసుపత్రి యజమాని సుమంత్, రిసెప్షనిస్ట్ గోపిని కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్ విధించింది కోర్టు. ఇక హైదరాబాద్ సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో గుట్టు చప్పుడు కాకుండా 55 లక్షల రూపాయలు కాజేసేందుకు ప్రయత్నించారు కొందరు కేటుగాళ్లు. అయితే వైద్య శాఖ అధికారులకు సమాచారం అందడంతో గుట్టు రట్టయింది. అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి జరిగినట్టు గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అలకనంద ఆసుపత్రి యజమాని సుమంత్ సహా మరో 3 సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు పోలీసులు. సర్జరీ చేసిన డాక్టర్ల కోసం గాలిస్తున్నారు. కిడ్నీ రాకెట్ ఘటనపై ఇప్పటికే ప్రత్యేక వైద్యుల కమిటీ ఎంక్వైరీ చేస్తోంది. చెన్నైకు చెందిన పూర్ణిమ మధ్యవర్తిగా ఉన్నట్టుగా తేలింది. దీనికి సంబంధించి హెల్త్ సెక్రటరీకి ప్రత్యేక వైద్యుల కమిటీ నివేదిక అందించింది. కిడ్నీ డోనర్స్ కిడ్నీ తీసుకున్న వారి వివరాలు సేకరించి వారికి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. అటు అలకనంద ఆసుపత్రిని సీజ్ చేశారు. కిడ్నీ డోనర్స్ గ్రహీతలకు సర్జరీ ఎక్కడ చేశారు, ఈ దందాలో ఇంకా ఎంతమంది ఉన్నారని దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. Brother's house, so then I started What is the brother's name?